అరకుడు వారు కూడా ఆయన అనుసరించాలి అని చెప్పిన మాటలు ఏకైక గ్రంథమైన బైబిల్ నుండి మాత్రమే మనము పండగల పేరుతో యువత ఒక పక్క నాశనమైపోయే దశలోకి వెళ్ళిపోతూ అనేక మంది చిన్నతనం నుండే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం ప్రబోధిస్తుందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఎక్కడ చూసినా కొత్తదనం కనిపిస్తుంది అని మనం అనుకుంటాం. ఏంటి ఆ కొత్తదనం? ఆ కొత్తదనంలో ఉన్న రుచి ఏంటి? ఆ కొత్త సంవత్సరంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆ కొత్త సంవత్సరానికి ఉన్న ప్రయారిటీ ఏంటి అని ఎప్పుడైనా ఈ సమాజం ఆలోచిస్తుందా అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఏ కొసారినా కూడా ఆ ప్రేమతత్వం కనిపించలేదు అని పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను గారు వ్రాస్తూ ఒక మంచి సంగతులను ఈ భూమి మీద ఉన్న దేవుని కుమారుడికి అర్థం కావాలి అని ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలు దేవుని కొరకు మాత్రమే కలిగి ఉండాలి అని ప్రబోధిస్తున్న ఒక గొప్ప సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలని పరిశీలన చేద్దాం. యూదులకు అధికారి అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. అంటే అటు పాత నిబంధన కాలంలోను ఇటు రోమా సామ్రాజ్య కాలంలోనూ ఉన్నటువంటి ఒక అధికారి. అధికారి అంటే అందరి మీద పెద్ద, అందరినీ నడిపించేవాడు. దేవుని కుమారుడు ఆ మాటలను పాటించాలి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు. అప్పుడు అంటున్నాడు ఆయన, యూదుల అధికారి అయిన నికోదేము అనే ఒక ఆయన ఎవరన్నా పరిచయుడు. ఆయనకున్న ఒక గొప్ప తత్వం ఏంటంటే పరిచయ ధర్మం. ఎందుకంటే నేను అధికారిని అని లోపల గర్వంగా అనుకుంటున్నా, ప్రజలు చూడడానికి ఈయన అధికారి అనుకుంటున్నా, అధికారిగా సృష్టికర్త దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడట? రాత్రిపూట వెళ్ళాడా? ఎందుకు రాత్రిపూట వెళ్ళాలి? చూడండి అంటున్నాడు, రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఏంటండి ఈయన బోధకుడే కదా, ఈయన కూడా బోధించేవాడే. ఈ బోధకుడు అంటే ఈ బోధకుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్న బోధకుడు. ఈ బోధకుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్న బోధకుడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక బోధకుడి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే రాత్రి వేళలో వచ్చాడు. అంటున్నాడైనా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు, సృష్టికర్త ఆయనే యేసుక్రీస్తు అని ఈయనకి తెలిసిపోయింది. అప్పుడు అంటున్నాడు, అందుకు యేసు ఆ నికోదేముతో అంటున్నాడు, అందుకు యేసు అతనితో, ఇదేదో కొత్త బోధలా ఉంది, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును. ఇదేం బోధ? బోధలలో చాలా బోధలు ఉన్నాయి, కానీ ఈ బోధకుని బోధ ఎంత తేడా ఉందో చూడండి. భూమి మీద ఉన్న బోధకుడు యొక్క బోధ ఎలా ఉంది అంటే, మీరేమిస్తారు? మీకు దీవెనలు వస్తాయి.
మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఏది తీసుకొని వస్తారు, మీకు దీవెనలు వస్తాయి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పే బోధకులు చూసాం ఈనాటి సమాజంలో. కానీ ఈయన బోధ, ఈ బోధకుని బోధ ఎలా ఉందో చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించడం ఏంటి? ఒకసారి వచ్చేసాం కదా, తండ్రి గర్భంలో నుండి భూమి మీదకి మనం వచ్చేసాం. వచ్చిన తర్వాత మన జన్మ భూమి మీద ఉంది. అదే జన్మ ఆయనకి ఉంది, ఆ నికోదేము గారికి కూడా. ఏ నికోదేము గారు అయితే రాత్రి వేళ బోధకుల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడో, అలాంటి బోధకుల దగ్గర నుండి వచ్చిన కొత్త మాట ఏంటో వినబడుతుంది వీరికి. ఒక కొత్త సంగతి ఏదో వినబడుతుంది వీరికి. ఏంటి ఆ కొత్త సంగతి అంటే, ఒకడు కొత్తగా సంవత్సరం రావడం మనం చూస్తున్నాం, కానీ కొత్త సంవత్సరం మన మీద నుంచి వెళ్ళిపోతుంది. కానీ కొత్తగా జన్మించడం ఏంటి? ఇంకా కొత్తగా ఒకసారి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు దాటుకొని వెళ్ళిపోతున్నాయి. కానీ ఇంకా కొత్తగా జన్మించాలంటున్నాడు ఈయన. ఇందులో ఏదో సీక్రెట్ ఉంది, ఏదో మర్మం ఉంది, ఇందులో ఏదో గొప్పతనం ఉంది దీనిలో అనుకున్నాడు ఈ బోధకుడు. అప్పుడు నీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఇలాంటి బోధ ఎక్కడైనా ఎప్పుడైనా మనం విన్నామా? కొత్తగా జన్మించడం అంటే ఏంటనుకుంటామంటే, మనం ఏదో ఒక చెరువులోనో, ఒక నదిలోనో, ఒక సముద్రంలోనో, లేకపోతే ఒక కాలంలోనో ఒక మనిషిని తీసుకుని వెళ్ళి నీటిలో నుంచి లేపేస్తే కొత్తదనం వచ్చింది అనుకుంటుంది ఈ ప్రపంచం. అంటే బాప్తిస్మం ఇచ్చినంత మాత్రాన కొత్తదనం వచ్చింది అనుకుంటున్న ఈ ప్రపంచానికి ఈ బోధ ఏదో కొత్తగా కనిపిస్తుంది. అప్పుడు ఆయనతో అంటున్నాడు నికోదేము, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు అంటున్నాడు ఆయన నికోదేము ఆయనతో, సృష్టికర్త అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న ఈ బోధకుడు, ఈ నికోదేము ఆ బోధకులతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. ఎంత వయసు అయిపోయింది కదా, ఎంత వయసు వచ్చేసింది కదా, ముసలివాడైన మనుషుడు ఎలా మీకు ఒకసారి జన్మిస్తాడు? మరణ తల్లి గర్భంలో వెళ్ళగలడా? ఏం ఆలోచన వచ్చింది దీనికి? ఏ బోధ అర్థమైంది దీనికి? బోధకుడికి దేవుని బోధ ఏం అర్థమైంది ఈ ప్రపంచానికి? బోధకుడే సాక్షాత్తు సృష్టికర్త దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి ఒకసారి. ముసలివాడైన మనుషుడు మరలా ఇంకొకసారి తల్లి గర్భంలోని కంటే ఏమర్థమైంది బోధ? యేసుక్రీస్తు మాటలు, ఎంత గొప్ప సంగతులు, ఇన్ని సూచక క్రియలు, ఇన్ని మహత్కార్యాలు ప్రపంచ దేశాలలో చేస్తున్నటువంటి ఈయన మాటలను బట్టి ఆశ్చర్యపోతున్న ఈ బోధక ప్రపంచానికి దేవుని బోధ ఏం అర్థమైందో ఒకసారి ఆలోచించండి. ఈయన అంటున్నాడు, ముసలివాడైన ఒక మనుషుడు మరలా ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాడు అంటే, చిన్ని పిల్లలకి అర్థం కాని సంగతి లాంటి. చిన్నపిల్లలకి ఏమైనా అర్థం అవుతుందండి మనం చెప్తే? కానీ మనకు అర్థం అవ్వాలి కదా, మనకు అర్థం అవుతుంది. ఏదో ఇంకా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టు అనిపించలేదు ఈ బోధకుడికి. నూతన సంవత్సరంలో ప్రవేశించుకొని వెళ్ళిపోతున్నామే కానీ ఈ బోధలో ఉన్న సారాంశం ఏంటో ఒక్కసారి ఆలోచించమంటున్నాడు ఆయన. ముసలివాడైన ఒక మనుషుడు ఎలాగూ మరణ ఎలా జన్మిస్తాడు? ఏంటి జన్మించడు? రెండవ మారు అంటే ఒకసారి ఎప్పుడైతే తల్లి గర్భంలో నుండి భూమి మీదకి మనం వచ్చేసామో ఇంకా మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళడం ఉండదు. ఇది సహజంగా ఆలోచిస్తే ఏ మనిషికైనా ఆలోచనలోకి వస్తే అది సాధ్యం కానటువంటి పని. కానీ ఈయన ఎవరు అడుగుతున్నాడు చూడండి, అలా ఎవరు అడుగుతున్నాడు? తల్లి గర్భంలోనికి రెండవ మారు మళ్ళా ఎలా వెళ్తాం? జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు అప్పుడు అంటున్నాడు చూడండి ఒక మంచి సంగతి. ఒకడు నీటి మూలముగాను అంటే బాప్తిస్మం. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నాకు తెలుసు అని
యేసుక్రీస్తులోనికి నేను వచ్చాను అని, యేసుక్రీస్తుని నమ్మాను అని, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్న నీకు మొట్టమొదటిగా కావాల్సింది బోధకుడు ఇచ్చేది ఏంటి అని అంటే నీటి బాప్తిజం. అంటే నీటిలో ముంచటం. నీటిలో ముంచగానే శరీర మాలిన్యం అంతా పోయింది అనుకుంటున్నామే తప్ప, శరీరం కలిగిన మాలిన్యాన్ని పోయింది అనుకుంటున్నామే కానీ ఇంకా ఏదో ఒక సీక్రెట్ ఉందంటున్నాడు ఆయన. ఆ సీక్రెట్ ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఒకడు నీటి మూలముగాను నీటి మూలంగా జన్మించడం అంటే తెలిసిపోయింది మనకి. ఏమండి అంటే ముంచి లేపటం అని, బాప్తిజం ఇవ్వటం అని, యేసుక్రీస్తులోనికి వచ్చిన వాళ్ళకి రక్షణలోనికి తీసుకువెళ్ళడానికి బాప్తిజం అవసరం కనుక బాప్తిజం ఇవ్వటం అనేది మొదటి పదానికి అర్థం తెలిసిపోయింది. ఒకడు నీటి మూలముగాను, ఇంకొక సీక్రెట్ పాయింట్ చెప్తున్నాడు అక్కడ, ఆత్మ మూలంగా. ఇదేలాగా, ఇదేంటి, ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? ప్రపంచంలో ఉన్న దేవుని కుమారులందరూ ఈ మాట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నీటి మూలంగా ఉండడం అంటే బాప్తిజం అని తెలిసిపోయింది కదా, నీటిలో నుంచి తేలిస్తే సరిపోతుంది అనుకుంటుంది బోధక ప్రపంచానికి. అర్థమైంది అదే, ఈ సమాజానికి అర్థమైంది అదే. యాగాలు, హోమాలు, బోధనలు చేసినంత మాత్రాన దేనికి కావలసింది దానికి ఇవ్వకపోతే అది మనిషికి అర్థం కాదు. మీకు ఒక మాట చెప్పనండి, శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నాయండి. ఒక వేడి తెగితే బాగా రక్తం కారిపోతూ ఉంటే ఏది బాధపడదని చెప్పండి? ఏమండి, ఏది బాధపడుతుంది? హీట్ ఎక్కువైనంటే ఎక్కడి నుంచి కన్నీళ్ళు వస్తాయి చెప్పండి? ఏమండి, బాబు అండి కళ్ళ పట్టు నీళ్ళు వచ్చేస్తాయి. ఏమి చెయ్యి తెగితే కళ్ళకెందుకు నీరు రావాలి? ఏమండి, చెయ్యి తెగితే లేకపోతే బాధ పుడితే, శరీరంలో ఏదో ఒక అవయవానికి బాధ పుడితే కళ్ళకెందుకు కన్నీరు రావాలి చెప్పండి? అంటే శరీరానికి, ఆ శరీరంలో ఉన్న అవయవానికి ఎంత సంబంధం ఉందో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అలాగే ఈయన చెబుతున్న మాటలలో ఉన్న ఒక గొప్ప ఆత్మీయతను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో ఈ నికోదేవుడికి తెలియలేదు. నీటి మూలంగా జన్మించడం అంటే తెలిసిపోయింది, కానీ ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి? ఆయన అనుకున్నాడు, ముసలివాడైన ఒక మనుషుడు తల్లి గర్భంలో రెండవ వారు ప్రవేశించి మరలా జన్మింపగలరా? ఇది సాధ్యం కాని పనే అని యేసుక్రీస్తుని అడుగుతుంటే, యేసుక్రీస్తుతో రాత్రి వేళ వచ్చి ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఆశ కలిగినటువంటి ఆయన పగలు ఎక్కడ ఈయన పరువు పోతుందో అని భయపడి రాత్రి వేళ వచ్చిన ఈ మనిషి యేసుక్రీస్తుని అడుగుతున్న మాటలను బట్టి ఆయన బోధ అర్థం కాలేదు అని యేసుక్రీస్తు తెలిసిపోయింది. అంటే నీవు యూదులకు బోధకుడవై ఉండి ఈ విషయం ఇచ్చితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం. ఒకడు నీటి మూలముగా అంటే బాప్తిజంతో వచ్చేసాడు అనుకుందాం దేవుని రాజ్యంలోని. ఆత్మ మూలంగా కూడా రావాలి అంటున్నాడు ఈయన. ఈ ఆత్మ మూలంగా అనేది ఈ రోజు ఈ ప్రపంచంలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న దేవుని కుమారుడికి తెలియని సంగతి పరిశుద్ధాత్మ దేవుని మధ్యాహ్న సమయంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమాజంలో వేల లక్షల మంది ఉన్న గుడులలో బోధల మధ్య వింటున్న బోధలో ఆత్మ సంబంధమైన మాట అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ అనగా వాక్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఇప్పటి వరకు మనం శరీరంగా ఆరాధించామేమో, శరీరంలో చప్పట్లు కొడుతున్నామేమో, శరీరంగా. అందుకే మాట చెప్పాలి, గుర్తుందా మీకు? చెప్పండి ఒకసారి. ఎవరు గుర్తు కదా? రాత్రి కదా విన్నాం.
అందుకే మనం ఏంటంటే శరీర క్రియల మీద, శరీర ఆలోచన మీద వెళ్ళిపోతే ఒక నూతన శిశువు ఈ భూమి మీద వచ్చినప్పుడు చూసి ఎంత ఆనందపడిపోతుందో ఆ కుటుంబము, ఆ సంతోషానికి అవసరం లేకుండా ఎలాగైతే అయిపోతుందో, ఆత్మలో ఉన్న దేవుని కుమారునికి దేవుని విషయాలు అంత ఆనందాన్ని కలుగు చేస్తాయి అంటున్నాడు ఆయన. అది ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఒకవేళ మీరు అనుకునే మోక్ష మార్గమైన పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం చెప్పినందుకు ఆశ్చర్యపోవద్దు అంటాడండి. అప్పుడు ఇంకా అర్థం కాలేదు కనుక ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. ఈ ఆత్మ మూలంగా జన్మించడం అనేది నాకు అర్థం కాలేదయ్యా, నీటి మూలంగా జన్మించడం అయితే నాకు అర్థమైపోయింది, బాప్టిజం ఇవ్వటం అని. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అని ఇంకోదేనికి అర్థం కాకపోతే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గాలి తనకిష్టమైన చోటికి విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో తెలియదే. గాలి తగలగానే మన శరీరంలో ఉన్న కొన్ని అవయవాలకి చలనం కలిగిస్తున్నప్పుడు ఓహో గాలి వీచిందే అని నువ్వు అనుకుంటావే కానీ అది ఏ దిక్కు నుండి వచ్చిందో అనే ఆలోచన నీకు రాదు. అందుకే ఆత్మానుసారమైన జీవితం కూడా నీ జీవితానికి తాకితేనే తప్ప అది నీకు అర్థం కాదు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో అదే అడుగుతున్నాడు ఆయన. నీకు అర్థం కాలేదా నీకోదేమో అని చెప్పి ఆత్మ మూలంగా జన్మించడం చెప్తున్నాను విను. గాలి ఏ చోటు విసురులో శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు అంటూ కిందకంటాడు. ఎంత చక్కటి ఆలోచనతో సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తు. అర్థం కాని బోధకునికి సాక్షాత్తు అని అడుగుతుంటే అక్కడ అంటున్నాడు చూడండి, యేసు ఇట్లనెను ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి ఆత్మమూలంగా ఉండడం ఎలాగో తెలియదా అంటే ఈనాటి సమాజానికి ఆత్మ బోధ అంటే ఏంటో తెలియలేదు. ఏమండి హాయిగా ఉంది, నిద్ర వస్తుందా? ఏమండి బాగా